హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి మన వీడియోలో వచ్చేసి కొబ్బరి రవ్వతో చేసిన కజ్జికాయలండి. ఈ కజ్జికాయలు చేయడం చాలా ఈజీ అండి. కజ్జికాయలు అనేది క్రిస్పీగా రావాలి అంటే మీరు ఫస్ట్ టైం చేసినా కూడా ఈజీగానే చేసేయొచ్చండి, పర్ఫెక్ట్గా వస్తాయి. ఒకవేళ కజ్జికాయల చెక్క లేకున్నా కూడా మనం ఈజీగానే తయారు చేసుకోవచ్చు కజ్జికాయలు అనేది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ నేనైతే 2 కప్పుల వరకు మైదా పిండి తీసుకున్నానండి. మీరు కావాలంటే ఈ ప్లేస్లో గోధుమ పిండి తీసుకున్నా పర్లేదు. 2 కప్పుల మైదా పిండికి 3 టేబుల్ స్పూన్ల వరకు నేను ఉప్మా రవ్వ తీసుకున్నానండి. ఎందుకంటే మనకు కజ్జికాయలు అనేది పొంగుతూ వస్తాయి ఉప్మా రవ్వ వేయడం వలన. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకోండి, మరీ ఎక్కువగా వేసుకోకండి. దీంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. మీరు ఆయిల్ అనేది వేడి చేసి వేసుకుంటే ఇంకొంచెం క్రిస్పీగా వస్తాయండి. లేదంటే నార్మల్ ఆయిల్ అయినా వేసుకొని పిండికి బాగా పట్టించండి 1 నిమిషం పాటు అలా చేత్తోనే. ఇలా చేయడం వలన మనకు కజ్జికాయలు అనేది క్రిస్పీగా వస్తాయండి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. పిండి నానిపోతుందండి మనకి ఈలోపు. ఇప్పుడు ఒక వెడల్పాటి కడాయి పెట్టేసుకొని ఒక హాఫ్ కప్పు వరకు నువ్వులు తీసుకోండి. నువ్వులు వేయించుకునేటప్పుడు కూడా గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని వేయించేసుకోండి. మనం గ్యాస్ అనేది హైలో పెట్టేసుకుంటే నువ్వులు అనేది పైకి చిట్లుతాయండి. మన కడాయిలో ఏం కనిపించవు, అన్నీ పైకి చిట్లిపోతాయి. అందుకని గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని దగ్గరుండి వేయించేసుకోండి. 2 నిమిషాలు వేయించుకుంటే మనకు ఈజీగానే వేగిపోతాయండి. అలా అని నువ్వులు వేగకుండానే తీస్తే కూడా నువ్వులు అనేది పచ్చి వాసన వస్తాయండి. నువ్వులు వేగితేనే టేస్ట్ వస్తుంది మనకు, అది తింటుంటే ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది మనకు. చూడండి, నువ్వులు అనేది మనకు గోల్డ్ కలర్లో వచ్చేసాయండి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో పుట్నాల పప్పు అండి, ఒక హాఫ్ కప్పు వరకు దీన్ని తీసుకోండి కరెక్ట్గా. పుట్నాల పప్పును కూడా దగ్గరుండి గ్యాస్ అనే సిమ్లో పెట్టేసుకొని వేయించేసుకోండి. 1 నిమిషం పాటు పుట్నాల పప్పు వేయించేసుకుంటే సరిపోతుందండి. వీటిని ఒక బౌల్లోకి తీసుకొని అదే కడాయిలో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకోండి. మీకు నెయ్యి స్మెల్ నచ్చదు అనుకుంటే ఆయిల్తో వేయించేసుకోండి. ఆయిల్ వేసుకోండి ఒక 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు వరకు ఉప్మా రవ్వ తీసుకోండి. ఉప్మా రవ్వ కూడా గ్యాస్ అనే సిమ్లో పెట్టేసుకొని మనకు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలండి. ఎప్పుడైనా కలుపుకుంటూ ఉండాలండి ఉప్మా రవ్వ వేసినప్పుడు, ఎందుకంటే అడుగు అనేది మాడిపోయి ఉంటుంది మనకు. ఉప్మా రవ్వ కొంచెం వేగిన తర్వాత ఒక కప్పు ఉప్మా రవ్వకు 1 కప్పున్నర వరకు కొబ్బరి పొడి తీసుకోండి. నేను ఇంట్లో తయారు చేసిన కొబ్బరి పొడి అండి ఇది. మనకు బయట మార్కెట్లో అయినా కూడా కొబ్బరి పొడి దొరుకుతుందండి, అది కొంచెం వైట్గా ఉంటుంది. కొబ్బరి పొడి వేసిన తర్వాత కూడా కొంచెం వేయించండి, ఒక 2 నిమిషాల పాటు కలర్ మారేంత వరకు కూడా కొబ్బరి పొడిని. ఇలా వేయించడం వలన మనకు కొబ్బరి వాసన అనేది రాకుండా ఉంటుందండి. ఇది ఎండు కొబ్బరి పొడి అండి, పచ్చి కొబ్బరి పొడి కాదు. ఇలా వేగిన తర్వాత పూర్తిగా చల్లారే వరకు కూడా దీన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం వేయించేసి పెట్టేసుకున్నాం కదా, ఆ నువ్వులు అనేది ఇందులో వేసేయండి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోండి, మనకు మెత్తగా మిక్సీ పడుతుంది. ఇప్పుడు అదే మిక్సీ జార్లో పుట్నాల పప్పును కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఈ 2 కలిపి మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. మీరు ఈ పుట్నాల పప్పు ప్లేస్లో పల్లీలు తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. కాకపోతే పల్లీలు కొంచెం రవ్వగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు వరకు షుగర్ తీసుకోండి. 1 కప్పున్నర కొబ్బరి పొడికి 1 కప్పు వరకు షుగర్ కరెక్ట్గా సరిపోతుందండి. దాంట్లోనే 3 ఇలాచీలు వేసి మిక్సీ పట్టేసుకోండి. కొంచెం బరకగా మిక్సీ పట్టేసుకోండి, మరీ మెత్తగా వద్దు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీంట్లోనే కొబ్బరి పొడి, రవ్వ, పుట్నాల పొడి, నువ్వుల పొడి అన్నీ వేసేయండి. అన్నీ వేసిన తర్వాత షుగర్ పౌడర్ కూడా వేసేసి మొత్తం గరిటెతోనే ఒక 2-3 నిమిషాలు కలిపేసుకోండి. మొత్తం కలవాలండి మనకు. మీకు మధ్యలో పలుకుల్లాగా రావాలంటే దీంట్లో జీడిపప్పు కొంచెం కట్ చేసుకొని నెయ్యిలో వేయించేసుకుంటే కూడా మధ్యలో పలుకుల్లాగా వస్తాయండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి కలుపుకొని. ఇప్పుడు చపాతీ చేసే బండ తీసుకొని దాంట్లోకి చిన్న ఉండలుగా తీసుకొని చిన్నగా తీసుకోండి, మరీ ఎక్కువ సైజుగా పట్టదు మనకు చపాతీలాగా. ఆ పిండి ముద్దకు కొంచెం పొడి పిండి అనేది వద్దేసి చపాతీ కర్రతో అలా రోల్ చేయండి. రౌండ్గా రానవసరం లేదండి, కొంచెం పల్చగా. అలా అని మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈ సైజులో చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు కజ్జికాయల చెక్క తీసుకొని దానికి కొంచెం పిండి అనేది అప్లై చేయండి. ఇప్పుడు మనం చేసిన చపాతీని దాంట్లో పెట్టేసి ఇప్పుడు రవ్వ కొబ్బరికాయ పొడి ఉంది కదండి, దాన్ని ఇందులో వేసేయండి.
పొడి అనేది ఎంత పడుతుందో అంత వేయాలండి, లేదంటే ఖాళీగా ఉండి మనకు పగిలిపోతుంది ఆయిల్లో వేసినప్పుడు. అలాగే అంచుల వెంబడి కూడా తడి అనేది పెట్టేసి కజ్జికాయల చెక్కతో క్లోజ్ చేయాలండి. అప్పుడే గట్టిగా అతుక్కుంటుంది, మనకు ఆయిల్లో విడిపోకుండా ఉంటుందండి. ఇలా చేసుకున్న కజ్జికాయలను ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఒకవేళ మీ దగ్గర కజ్జికాయల చెక్క లేకపోతే ఎలా చేయాలో ఇప్పుడు మళ్ళీ చూడండి. సేమ్ యాజ్ టీజ్గానే చపాతీలాగా చేసేసుకోండి. చిన్న పూరిలాగానే చపాతీలాగానే చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఏదైనా టిఫిన్ మూత కానీ ఏదైనా బౌల్ కానీ తీసుకొని రౌండ్గా చాక్ తోటి అలా కట్ చేసుకోండి. పక్కన సైడ్లు కూడా తీసేయండి. అలాగే చుట్టూ కూడా తడితోటి కొంచెం అత్తేసి దాన్ని క్లోజ్ చేసి గట్టిగా ప్రెస్ చేసి ఫోక్ తోటి అలా కాట్లు పెట్టేసుకోండి, సరిపోతుంది. ఇలా చేసుకున్నా కూడా మన కజ్జికాయలు పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇలాగే అన్నీ చేసేసుకోండి. ఇలా చేసుకున్న వాటిని అన్నీ ఒక ప్లేట్లలోకి పెట్టేసుకోండి. నేను ఇలా పెట్టేసుకున్నానండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా మీకు ఎన్ని వీలైతే అన్ని 2, 3 అలా వేసుకోండి. నేనైతే 4 వేసుకున్నానండి. కజ్జికాయలు అనేది వేసిన తర్వాత కొంచెం గరిట అనేది తిప్పేలాగా ఉండాలండి. అలా వీలైనట్టుగా వేసేసుకోండి. వేసిన 1 నిమిషం తర్వాత వాటిని తిప్పేసేయండి. 2 వైపులా మనకు పొంగుతాయి అలా తిప్పేయడం వలన. గ్యాస్ అనేది కూడా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ కాల్చేసుకోండి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా కాల్చేసుకోవాలండి. ఇలా కాల్చిన తర్వాత జాలి లాంటి కంటైనర్లకు తీసుకొని ఒక్కొక్కటిగా వేసేసుకోండి. ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా కూడా మనకు పోతుంది. ఇలా కాలిస్తేనే మనకు క్రిస్పీగా వస్తాయండి. ఇలాగే అన్నీ వేయించేసుకొని కాల్చేసుకోండి. చూడండి, ఇలాగే నేను అన్నీ కాల్చుకున్నానండి. ఎక్కడ కూడా మనకు ఆ పొడి అనేది బయటికి రాకుండా ఉంటుందండి. ఇవి క్రిస్పీగా కూడా ఉంటాయండి. అలాగే ఒక డబ్బాలో పెట్టేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటాయండి ఇవి. ఎవరి సాయం లేకుండా ఈజీగా ఇంట్లోనే కజ్జికాయలు తయారు చేసుకోవచ్చండి. ఒకేసారి అన్నీ చేసి పెట్టేసుకొని ఒక్కొక్కటిగా వేసుకుంటూ కాల్చుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే మీ ఫ్రెండ్స్కి, రిలేషన్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ట్రై చేస్తుంటే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మీరు ఫస్ట్ టైం వెల్కమ్ టు రమ్య కిచెన్ ఛానల్ని చూసేది ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.